మనకున్న బాధల నుండి, మనకున్న శ్రమల నుండి, మనకున్న పరిస్థితుల నుండి ఆయన విడిపించడానికి ఆ సింహాసనం నుండి వంగి చూస్తున్నాడంటండి. ఆకాశమందున్న ఆ దేవునికి ఏంటయ్యా కర్మ అంటే, విలువ పెట్టి కొనబడిన వారము కనుక, విలువ పెట్టి విలువైన ఆ రక్తము చేత కొనబడిన వారము గనుక మన పైన దృష్టి ఉంచుతున్నాడండి. మనల్ని కాపాడాలని, మనల్ని రక్షించాలని, మనకు ఏ బాధ కూడా కలగనివ్వకుండా, మన పాదము తొట్టిల్లనివ్వకుండా ఆయన కాపాడుతానని దేవుడు ఆకాశం నందుండి చూస్తున్నాడండి. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక గొప్ప అధికారంలో ఉన్న, విలువ గల అధికారంలో ఉన్న దేవుడు ఆ విలువైన అధికారం మీద ఆయన మనసు లేదండి. మనం నశించిపోతున్నామని, మనము బాధపడుతున్నామని, మనము ఏడుస్తున్నామని, మన పరిస్థితులను బట్టి మనం బాధపడుతున్నామని మన పైన మనసు ఉంచుతున్నాడండి దేవుడు. అండి దేవుని పైన మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలండి. యోషియా తన పరిస్థితులను బట్టి, తనకిచ్చిన అధికారాన్ని బట్టి, తనకిచ్చిన సింహాసనాన్ని బట్టి ఆలోచించలేదు, కానీ దేవుని పైన విశ్వాసం ఉంచాడు. దేవుని ఆజ్ఞలను తెలుసుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా పేద విధవరాలు తన బాధలో ఉన్నప్పుడు, తన పరిస్థితులు అంతా బాగోలేనప్పుడు, తినడానికి తిండి కూడా, సరైన తిండి కూడా లేనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో లేమిలో దేవుడు సమృద్ధిని దయచేశాడు. అదేవిధంగా దావీదును నా అనుకున్న వారే చంపాలని చూస్తున్నా, దావీదును నా అనుకున్న వారే వెంటాడుతున్నా విడిచిపెట్టలేదండి. దావీదు చెయ్యిని దేవుడు విడిచిపెట్టకుండా దావీదుకు తోడుగా ఉన్న దేవుడు. అదేవిధంగా యోబు విషయంలో అయితే చెప్పనవసరం లేదండి. యోబు అంతగా పరిపూర్ణంగా దేవునికి లోపడ్డాడు కాబట్టి అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు. మనం ఆ విధంగా ఉంటున్నామండి? ఆ విధంగా మనం జీవిస్తున్నామా? పరిపూర్ణంగా దేవునికి లోబడుతున్నామా? దేవునికి లోబడితే ఆ సిలువ వైపు మనం చూసినట్లయితే, దేవుని వైపు మనం కన్నులెత్తి చూసినట్లయితే, దేవునికి ప్రార్థించినట్లయితే, దేవుని పైన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తానని సెలవిస్తున్నాడండి. అందుకే ఒక మాట అంటాడు, ఆయన పైన విశ్వాసం ఉంచిన వారిని, ఆయన పైన భారం ఉంచిన వారిని, ఆయన యొద్దకు వచ్చిన వారిని, సిలువ వైపు చూసి, సిలువ వైపు కన్నులెత్తి, నేను మారిపోతాను, నా పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాను, నీలో ఉంటానని ఎవరైతే తీర్మానము చేసుకుంటారో, ఎవరైతే నిబంధన చేసుకుంటారో, వారి పట్ల దేవుడు ఆశీర్వాదమును దయచేస్తానంటున్నాడు, ఆశ్చర్య కార్యములను చేస్తానంటున్నాడు. వారిని సిగ్గుపడనీయననేసి దేవుడు మాట్లాడుతున్నాడండి. అన్యజనులు మనల్ని అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అయినప్పటికీ అన్యజనులలో ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తానంటున్నాడండి దేవుడు.